హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పుడు 2024లోని టీవీఎస్ వాళ్ళు న్యూ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. బ్లాక్ ఎడిషన్ అపాచీ 4V. అండ్ మనకి ఈ వెహికల్ వచ్చేటప్పటికి మనకి 2023లో అయితే చాలా హై మనకి సేల్స్ అయితే ఉన్నాయన్నమాట 4Vలో వచ్చేటప్పటికి. అండ్ ప్రజెంట్ కొంచెం ప్రైస్ డ్రాప్ అయితే తీసుకొచ్చి మనకి డ్యూయల్ డిస్క్ కాకుండా సింగిల్ డిస్క్తోని మనకి సింగిల్ ఛానల్ ABSతో లాంచ్ చేశారు వెహికల్ని వచ్చేటప్పటికి. అండ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ఈ వెహికల్ రివ్యూ చూద్దాం. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్లోని చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్లో బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. లెట్స్ గో ఇంటూ ద వీడియో. అండ్ ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ మోడల్స్కి ఇప్పటికి కంప్లీట్గా చేంజెస్ పెద్దగా చేంజెస్ అయితే తీసుకురాలేదు టీవీఎస్ వాళ్ళు. అండ్ స్పెషల్గా మనం చెప్పాలంటే బ్లాక్ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. మనకి 2022 మోడల్లోకి వచ్చేటప్పుడు మనకి టోటల్గా 3 కలర్స్ని అయితే అవైలబుల్ చేశారు. దాని తర్వాత మనకి బ్లూ ఎడిషన్ అయితే లాంచ్ చేశారన్నమాట 2023లోకి వచ్చేటప్పటికి. అండ్ మనకి 2024లోకి వచ్చేటప్పుడు ఫుల్లీ బ్లాక్ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. మనకి ఏదైతే ప్రీవియస్ మోడల్లో మనకి ఏదైతే ఇక్కడ మనకి ఫ్లాగ్ ఏదైతే రేసింగ్ ఫ్లాగ్ యొక్క డిజైన్ ఏదైతే గ్రాఫిక్స్ ఉంటుందో మనకి టోటల్గా అదన్నీ రిమూవ్ చేసి మనకి ఫుల్గా బ్లాక్ ఎడిషన్ అయితే లాంచ్ చేశారనమాట. లుక్ వైజ్గా చూసుకుంటే మీకు టోటల్గా ఎక్కడ చూసుకున్నా కూడా మీకు బ్లాక్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. అండ్ మనం ఫస్ట్ సెక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే మనం దీంట్లో LED లైట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి ప్రీవియస్ ఫస్ట్ మోడల్లోకి వచ్చేటప్పుడు నార్మల్ హెడ్ ల్యాంప్లు అయితే ఉండేదన్నమాట. అండ్ మనకి సెకండ్ టైం మనకి ఏదైతే ఈ రైడింగ్ మోడ్స్ని ఇవైతే యాడ్ చేసిన దగ్గర నుంచి మనకి ఇక్కడ టీత్ ఏదైతే మనకి ఒక బీస్ట్ యొక్క టీత్ టైప్లో మనకైతే డిజైన్ తీసుకొచ్చారనమాట. ఒకసారి ఆన్ చేస్తాను చూడండి. ఏదైతే ఈ LED యొక్క మనకి అలాగే మనకి ఇక్కడ టీవీఎస్ యొక్క బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ మనకి ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అలాగే మనకి ఎల్లో వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే మన ప్రీవియస్ వర్షన్కి దీంట్లో ఏదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్యూయల్ డిస్క్ సింగిల్ ఛానల్ ABS అయితే ఉండేది. మన దీంట్లో వచ్చేటప్పటికి 2024 బ్లాక్ ఎడిషన్లోకి వచ్చేటప్పటికి సింగిల్ ఛానల్ ABS అయితే వస్తుంది. సింగిల్ డిస్క్తో మనకి ప్రొవైడ్ చేశారనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మన దీంట్లో చూస్తుంటే అలాగే మనకి ట్యాంక్ కెపాసిటీ వచ్చేటప్పుడు మనకి 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి మాక్సిమం మైలేజ్ వచ్చేటప్పుడు 160లో కాబట్టి మీకు 45 కిలోమీటర్స్ నుంచి 40 నుంచి 45 వరకు వస్తుంది మీకు మైలేజ్ వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, మన ఇంజన్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు ఆయిల్ కూల్ ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మాక్సిమం పవర్ చూస్తే 17 PS వస్తుంది. అండ్ RPM వచ్చేటప్పుడు 9250 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు 14 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ మనకి దీంట్లో చూసుకుంటే కూడా మనకి FI ఇంజన్ వస్తుంది, ఫ్యూల్ ఇంజెక్షన్తో వస్తుంది కాబట్టి మీకు రైడింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కూడా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ కన్సోల్ డీటెయిల్స్లోకి వెళ్ళి మీకు రైడింగ్ మోడ్స్ ఏంటంటే ఇచ్చాడు అనేది కూడా చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మనకి దీంట్లో మనకి రైడింగ్ రేంజ్ వచ్చేటప్పుడు మీకు 540 రైడింగ్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి 110 కిలోమీటర్స్ వరకు మీకు టాప్ స్పీడ్ అయితే మెయింటైన్ చేయొచ్చు అనమాట. అలాగే మనం నెక్స్ట్ కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు టోటల్గా ఇది డిజిటల్ కన్సోల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్, మన కన్సోల్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పుడు టోటల్గా మన ప్రీవియస్ మోడల్లో మనకి ఏదైతే డిజిటల్ కన్సోల్ని ఇచ్చారో మనకి సేమ్ అయితే మనకి ఆఫర్ చేస్తున్నారు దీంట్లో చూస్తే. అలాగే మన దీంట్లో చూసుకుంటే మనకి ABS ఒక ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ న్యూట్రల్ ఒక ఇండికేషన్, అలాగే మనకి స్టాండ్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. మనకి స్టాండ్లో ఉన్నప్పుడు ఆన్ అవుతుంది. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ ఫ్యూల్ ఇండికేషన్, అలాగే మనకి ఇక్కడ స్పీడోమీటర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ దీంట్లో చూస్తే రైడింగ్ మోడ్స్ని అయితే ఒక స్విచ్చెస్ అయితే ఇచ్చారు. ఒకసారి రారోజు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏదైతే మనకి 3 రైడింగ్ మోడ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. రైన్ మోడ్ ఒకటి, అండ్ మనకి అర్బన్ అండ్ స్పోర్ట్స్ మోడ్ 3 రైడింగ్ మోడ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అక్కడ మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి రైడింగ్ మోడ్స్ యొక్క స్విచ్ని అయితే మన బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే అండ్ పిల్ స్విచ్ ఇక్కడ ఉన్నదనమాట. అండ్ సైడ్ ఇండికేషన్ అండ్ హార్న్, అండ్ మనకి ఇక్కడ హై బీమ్ అండ్ లో బీమ్ బటన్ అయితే ఆఫర్ చేస్తారు. ఎగ్జాస్ట్ యొక్క సౌండ్ అయితే ఒకసారి విందాం. అండ్ ఫ్రెండ్స్, మనం టైర్ సెక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి ఎల్లో వీల్స్తో వస్తున్నాయి కాబట్టి. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ వచ్చేటప్పుడు 90/90 వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే 110/80 టైర్ని అయితే ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సింగిల్ ఛానల్ మనకి ABSతో మనకి సింగిల్ డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కానీ బ్యాక్ సైడ్ మనకి వచ్చేటప్పుడు డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. అలాగే మనకి ఎగ్జాస్ట్ చూసుకుంటే ప్రీవియస్ మోడల్స్లో మనకి డబల్ బ్యారల్ పెద్దది మనకి సైలెన్సర్ అయితే వచ్చేది. దీంట్లో చూస్తే షార్ట్ మోడల్ చేసేసారనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా మనకు మోడల్స్లో కూడా మనకి చేంజ్ చేశారు మనకి దీంట్లో చూసుకుంటే. అండ్ షార్ట్ ఎగ్జాస్ట్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు దీంట్లో వచ్చేటప్పటికి. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఏదైతే సైడ్ బ్లింకర్స్ ఉన్నాయో మనకి ఇవి LED ఇచ్చి ఉంటే చాలా బాగుంది మనకి బ్యాక్ సైడ్ మనకి. మరి నెక్స్ట్ వర్షన్లోనైనా చేంజ్ చేస్తారో లేదో చూడాలి మరి. అండ్ మన దీంట్లో చూస్తే హాలోజన్ బల్బ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మన దీంట్లో చూస్తే మనకి బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ అయితే ఎలా ఉందన్నమాట. ఏదైతే మనకి ఇది గ్రాబ్ వీల్ అయితే మనకి ఏదైతే మెన్షన్ చేస్తారో మనకి ఇది బ్లాట్మెన్ ఎడిషన్లో అయితే మనకు వస్తుందన్నమాట. అండ్ ఫ్రెండ్స్, మన చైన్ డ్రైవ్ చూసుకుంటే ఓపెన్ చైన్ డ్రైవ్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవ్రీ 500 కిలోమీటర్స్ ఒకసారి క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే బెటర్ రైడింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే మనకి వెహికల్ వెయిట్ వచ్చేటప్పుడు మీకు 144 kgs అయితే వెహికల్ వెయిట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మన సీట్ హైట్ చూస్తే సింగిల్ సీట్ని అయితే ఆఫర్ చేస్తారు. మనకి ఏదైతే రైడర్ సీట్ అయితే ఉన్నదో అలాగే పిలియన్ సీట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉందో, కంప్లీట్గా ఒక స్పోర్ట్స్ లుక్లో ఉంటుంది. అలాగే మనకు ఒక ఫ్యామిలీ వర్షన్లో అయితే వెహికల్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. వెహికల్ మనకు ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది కంప్లీట్. ఓవరాల్గా లుక్ వైజ్గా అయితే మీకు
ప్రీవియస్ మోడల్కి ఇప్పటికీ కూడా కంప్లీట్ బ్లాక్ ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుంటే ఎల్ఈడి లైట్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏదైతే సైడ్ ఇండికేషన్స్ మాత్రం నార్మల్ హాలోజన్ బల్బ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి ఒకసారి రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలాగ ఉన్నదో ఒకసారి రైడ్ చేసి చూద్దాం. లెట్స్ గో ఇన్ టు ద రైడ్. అండ్ ఫ్రెండ్స్ మనం రైడింగ్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్లో ఉన్నదనమాట. మనకి స్పీడ్ పికప్ ఎలాగ ఉన్నదని ఒకసారి చూద్దాం. అండ్ మన ప్రజెంట్ 3 రైడింగ్ మోడ్స్లో వచ్చాడు. స్పోర్ట్స్ మోడ్లో ఉన్నది మనకి రైడింగ్ మోడ్ చూసుకుంటే కూడా. అండ్ మనకి ఫస్ట్ గేర్లోనే మనకి స్పీడ్ పికప్ అనేది మనకు అందుకుంటుంది. అండ్ సెకండ్ గేర్లో ఉన్నాం మనం ప్రజెంట్. సండే కదా మనకు కొంచెం ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది మనకి వైజాగ్లో చూసుకుంటే. అండ్ మనం ఇప్పుడు 3rd గేర్లో ఉన్నాం కాబట్టి 4th షిఫ్ట్ చేసాం. అండ్ స్పీడ్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా మనకి బాగుంది అనమాట. మనకి దీంట్లో వచ్చేటప్పుడు మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది కాబట్టి మనకి సింగిల్ డిస్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకొని మనకి డ్రమ్ బ్రేక్ని ఇవ్వడం వల్ల మనకి ఏదైతే బ్రేకింగ్ సిస్టమ్ అయితే బాగానే ఉంది. మనకి దీంట్లో మనకి బ్లాక్ ఎడిషన్లో మరి డ్యూయల్ డిస్క్ ఉందో లేదో తెలియదు. నేను ఒకసారి ఐడియా అయితే మాత్రం వెహికల్ అయితే ఉందని మాత్రం అయితే మీకు కన్ఫామ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. కార్డ్స్లో వేస్తాం మీకు పైన డిస్క్ స్క్రీన్లోనైతే. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూసుకుని మనకి ఫ్రంట్ వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల మనకి ఏదైతే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అయితే ఇది మన సస్పెన్షన్ అన్నది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది మనకి. మనకి దీంట్లో మనకి 12 లీటర్స్ ట్యాంక్ని కాబట్టి ఇచ్చారు. కాబట్టి మనకి మాక్సిమం మైలేజ్ వచ్చేటప్పుడు 40 నుంచి 45 కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుంది. కాబట్టి మనకి రైడింగ్ లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. అలాగే మనకి డే టు డే లైఫ్లో వచ్చేటప్పటికి కూడా రైడింగ్ ఒక ఇది బాగుంటుంది. అండ్ కంప్లీట్గా మనకు వెహికల్ లుక్ వైజ్ చూసుకుంటే కూడా కంప్లీట్గా మనకు ఒక స్పోర్ట్స్ వైజ్ లుక్లో ఉంటుంది కంప్లీట్. మనకి అలాగే ఒక ఫ్యామిలీ వెహికల్ కూడా మనం ఇది చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడున్న చాలా వెహికల్స్లో చూసుకుంటే కంప్లీట్గా స్పోర్ట్స్ మోడల్లోకి వచ్చేటప్పుడు మనకి ఏదైతే పిలియన్ సీట్ ఉన్నదో అది మనకి చాలా చిన్నగా వస్తుంది అనమాట పిలియన్ సీట్. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఫుల్గా మనకి చూసుకుంటే సింగిల్ సీట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. 800mm సీట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మనకి బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చున్నా కూడా అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది రైడ్ యొక్క పిలియన్ సీట్ కానీ రైడర్ సీట్ కూడా చూసుకుంటే కూడా. అలాగే వెహికల్ వెయిట్ కూడా చూసుకున్నా కూడా మీకు లైట్ వెయిట్ వస్తుంది. మనం వెహికల్ వెయిట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి వెహికల్ వెయిట్ వచ్చేటప్పుడు 144 kgs అయితే వెహికల్ వెయిట్ వస్తుంది. అండ్ సీట్ హైట్ చూస్తే మనకి 800mm మనకి సింగిల్ సీట్ అయితే వస్తుంది. కంప్లీట్గా మనకు ఒక ఫ్యామిలీ వెహికల్ అయితే మనకు ఉంటుంది అనమాట. ఎస్పెషల్గా చెప్పుకుంటే మనకి ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్స్ వెహికల్లో వచ్చేటప్పుడు మనకి డ్యూయల్ సీటింగ్ అనే ఆఫర్ చేస్తుంటారు. కానీ మనకి దీంట్లో వచ్చేటప్పుడు 160లో వచ్చేటప్పుడు మనకి సింగిల్ సీట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. 800mm మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కావచ్చు, అలాగే రైడర్ సీట్ కూడా కావచ్చు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు 180mm మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వెళ్ళడం వల్ల మనకి ఏదైతే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కాబట్టి మనకి ఇంజిన్ దగ్గర ఏదైతే గార్డ్ దగ్గర అయితే మనకి తగలకుండా ఉంటుంది అనమాట మనకి. అలాగే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు 180mm అయితే ప్రొవైడ్ చేశారు.